హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే సూపర్ టేస్ట్ చుక్క కూర ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. చాలామంది చుక్క కూర తినటానికి అసలు ఇష్టపడరు కదండీ! బట్ ఇలా చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అంత బావుంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే దీనికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, జీలకర్ర, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి వేసి కాస్త ఆయిల్ వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగనీయండి. తర్వాత చుక్క కూరని క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత చుక్క కూర వేయండి. చుక్క కూర వేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. తగినంత సాల్ట్, తగినంత పసుపు, తగినంత కారం వేసి బాగా కలిపి మూత పెట్టండి. కాసేపు మగ్గాక టొమాటో ముక్కలు యాడ్ చేయండి. టొమాటో ముక్కలు యాడ్ చేశాక బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనియండి. తర్వాత మూత తీసేసి ఇంకా అట్లానే సిమ్లో పెట్టి దగ్గర అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలండి. బాగా దగ్గర అయ్యేంత వరకు దాన్ని అలానే వేగనీయాలి. ఇంకా ఫైనల్గా మీకు ఆప్షనల్ అండి, ధనియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఇలా చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ అండి. వన్స్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ.